రేపు సాక్ష్యాలు చెప్పాలంటే ఈరోజు అవమానాలు పడాలి కదా తమ్ముడు. నేను గుర్తుపెట్టుకుని నీకు చెప్తున్నా, దేవుని దాసునిగా నీకు చెప్తున్నా, నువ్వు ఎదుర్కొన్న అవమానాలన్నీ భవిష్యత్తు సాక్ష్యాలు అవుతాయి. ఏం చింతపడద్దు. ఆయన బలీయమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు. కలత చెందవాకు, కృంగిపోవాకు, సావా బతుక అనవాకు, విరక్తిలోకి వెళ్ళవాకు. చెల్లి అవసరం లేదురా, ఒక సమయం ఉంది. నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, తిట్టేవాళ్ళని తిట్టని, కొట్టేవాళ్ళని కొట్టని, రోడ్డుకు లాగేవాళ్ళని లాగని, ప్రచారం చేసేవాళ్ళని చేయని, నిందలు మోపేవాళ్ళని మోపని. అమ్మా, నీ జీవితాన్ని చూసి నవ్విపోతున్న వాళ్ళు నవ్వని. ఒక సమయం ఉంది, నీ దేవుడు జోక్యం చేసుకున్నాడు నీ లైఫ్లో. నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏం పర్వాలా.